హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, రైస్ కడిగి పెట్టేసుకున్నానండి పిల్లలకు అన్నానికి. అలాగే నేను నిన్న ఉద్దిపప్పు ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసేసుకున్నానండి. ఉద్దిపప్పు బాగా 4 గంటలు నానబెట్టుకునేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇడ్లీ రవ్వ బాగా కడుక్కునేసి ఇడ్లీ రవ్వ ఉద్దిపప్పు నేను ఈవినింగ్ కలిపి పెట్టేసుకున్నానండి. పిండి బాగా పొంగేసింది. దీంట్లోకి నేను ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసేసుకునేసి ఇడ్లీ బ్యాటర్ కలిపేసుకుంటానండి. ఫస్ట్ ఇడ్లీ పెట్టేసుకుంటాను. సాల్ట్, చిటికెడు వంట సోడా వేసేసుకున్నానండి. దీనిలో తగినంత వాటర్ వేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ కలిపేసుకున్నానండి. రవ్వ ఇడ్లీ అండి, ఈ జార్లో ఉంటే సరిపోతుంది. నా దగ్గర అయితే 12 years బ్యాక్ ఇడ్లీ కుక్కర్ అండి, ఇది సిల్వర్ది. నేను ఇక్కడ ప్లేట్లకి ఆయిల్ పూసేసుకొని ఇడ్లీ బ్యాటర్ వేసేసుకున్నాను. అలాగే ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని మరగనిస్తున్నానండి. దీంట్లో పెట్టి 5 minutes